వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ పూర్వీకులు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన 10 విషయాలలో మొదటి భాగం చూసాం కదండి. మొదటి భాగం చూడలేని వాళ్ళకి డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను చూడండి. అండ్ ఇది రెండవ భాగం. ఇందులో మిగతా 5 విషయాలు ఏంటి, ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది చూద్దాం. ఓకేనా? డియర్ ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న మిగతా 5 విషయాలు ఏంటి, వాళ్ళ యొక్క పూర్వీకులు చెప్పాలనుకున్న మిగతా 5 విషయాలు ఏంటి. మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి సమయాన్ని చూస్తున్నారంట, టైం కోసం ఎదురు చూస్తున్నారంట. ఇది మీ ఎనర్జీ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఇలా ఉన్నారు మీరు. సింహాసనం మీద టీవీగా కూర్చొని దర్జాగా ఉన్నారు మీరు. ఇది మీ ఎనర్జీ. మీ పేరు చెప్పగానే వాళ్ళకి కనిపిస్తుంది. ఇది ఏం జరుగుతుంది అంటే ఛాన్సే లేదు. వాళ్ళ టైం కోసం చూడడం వల్ల వాళ్ళ టైం వేస్ట్. ఏ రకంగా కూడా మిమ్మల్ని సింహాసనం నుంచి దించలేరు, మీ మర్యాద తీయలేరు, అలాగే మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి. దారే లేదు వాళ్ళకి, క్లియర్గా దారి లేదు. ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు చెప్దామనుకున్న 7వ విషయం ఏంటి. వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఏమీ చేయలేక, డైరెక్ట్గా ఏదన్నా చేస్తే వాళ్ళు లీగల్గా యాక్షన్స్లో ఇరుక్కుంటారు, పోలీసులు లేదా వేరే వేరే విషయాల్లో ఇరుక్కుంటారు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు లైఫ్ అనేది ఉండదు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వేరొకరికి డబ్బులు ఇచ్చి మీరు వెళ్తున్న దారిలో ముందుకు వెళ్ళకుండా ఆపేయమని చెప్తున్నారంట. మీ సమయాన్ని ఆపేయమని చెప్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? సూపర్. మీ డివైన్ అండి, గాడ్నెస్, అమ్మవారు. మీరెవరినైతే కొలుస్తున్నారో వారండి. క్లియర్గా అంటే క్లియర్గా వాళ్ళ ప్లానుల్ని, వాళ్ళు వేస్తున్న స్క్రిప్టుల్ని, వాళ్ళు పంపిస్తున్న మనుషుల్ని, మీ వెనకాల మీకు తెలియకుండా వాళ్ళు చేస్తున్న అన్ని రకాల పనుల్ని కొట్టిపడేశారు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏం చేయలేరండి. అవకాశం లేదండి. మీరు చేస్తున్న పనిని, మీ జీవితాన్ని తలకిందులుగా చేయడానికి, అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళ వెనక్కి తిరిగి చూసేలా చేయలేరు. మీ ఇంట్లో ఇంకొక ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి మనీ రాకుండా చేయాలి అనుకుంటున్నారంట. అనుకుంది జరగదండి. ఎనిమిదో విషయం ఏంటి ఏంజిల్? 8వ విషయం ఏంటి పూర్వీకులు మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న 8వ విషయం? 8వ విషయం ఏంటి ఏంజిల్? 8వ విషయం ప్లీజ్ చెప్పండి ఏంజిల్. 8వ విషయం ఏంటి మన కలెక్టివ్కి పూర్వీకులు చెప్పాలనుకున్న 8వ విషయం? వర్క్ ఆన్ చేస్తున్నారంటండి, అంటే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి అయితే డబ్బులు తెచ్చుకుంటున్నారో ఆ డబ్బుల్ని మీకు రాకుండా, మీకు లాభం వచ్చే కాడ నష్టం వచ్చేలాగా, మీ వెనకే ఉంటూ గుంట నక్కల్లాగా క్లూల కోసం వెతుకుతున్నారంట. అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఉన్న పలంగా మీ పనిని తలకిందులు చేయాలని చెప్పి. ఏం జరుగుద్ది ఏంజిల్? పాత వాళ్ళండి, వర్క్ ప్లేస్లో వాళ్ళు, మీ కొలీగ్స్ అండ్ మీ ఏజ్ ఉన్న వాళ్ళు, మీకంటే 6 సంవత్సరాలు పెద్దవాళ్ళు, మీకంటే 11 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఎలాగన్నా మిమ్మల్ని ఏడిపించాలి ఈ విషయంలో అనుకుంటున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది? వావ్, సూపర్గా జడ్జిమెంట్ ఇచ్చారండి మీ ఏంజిల్.
ఎవరైతే మీ విషయంలో ఏదైతే చేశారో దానికి 10కి 10 నేనిస్తాను వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అని చెప్తున్నారండి. జడ్జిమెంట్. అంబులెన్స్ లేదా పోలీస్ వాళ్ళు క్లియర్‌గా జడ్జిమెంట్ ఇచ్చారు. 9వది మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి అంటే ఒంట్లో బాగోకుండా చెయ్యాలి. మీకు లైఫ్‌లో ఏ అవకాశాలు లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? మీరు ఈ విధంగా ఉండాలి, ఎలా డబ్బులు సంపాదించాలో తెలియక అని అనుకుంటున్నారంట. అవకాశంగా తీసుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారంట. మీరు అవకాశాల కోసం ఎదురు చూసేలా చేయాలని. ఏం జరుగుద్ది ఏంజిల్? న్యూ బిగినింగ్ అండి. ఎవరికి ఏంజిల్ న్యూ బిగినింగ్? కలెక్టివ్గా, కార్మిక. మిమ్మల్ని ఎలాగన్నా సరే ఇబ్బంది పెట్టడానికి న్యూ బిగినింగ్ అండి. మీరు సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారని చూడలేక దారులు వెతుకుతున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ఫైనల్గా ఏం జరుగుద్ది ఈ విషయంలో? హ్యాపీ ఎండింగ్. సూపర్. హ్యాపీ ఎండింగ్ పక్కా అండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీ ఎండింగ్. పెట్టుబడి లాభాలు వస్తాయండి మీరు చేస్తున్న పనుల్లో. ఏ రకంగా కూడా మీ ఇంట్లో ఎవరిని కూడా ఏడ్పించలేరు వాళ్ళు. వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు. మీకు జస్టిస్ పక్కా. 10వ విషయం ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. 10వ విషయం ఏంటి? మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు చెప్పాలనుకున్న 10వ విషయం ఏంటి? 10వ విషయం ఏంటి? ఎలాగన్నా సరే సోల్మేట్ లేని వాళ్ళకి సోల్మేట్ విషయంలో, ఇంకా రాని వాళ్ళకి మ్యారేజ్ విషయంలో, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళ కపుల్ విషయంలో ఒకరిని ఇబ్బంది పెట్టి గొడవ పెట్టి వాళ్ళు ఇల్లు వదిలి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని వాళ్ళే అన్నిటినీ వదిలేసి వచ్చే డబ్బులను కూడా వదిలేసి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇలా ఎర్త్ ఏంజిల్‌లా ఉన్న మిమ్మల్ని. అవకాశం లేదండి. క్లియర్‌గా వాళ్ళ ఆలోచనకే అవకాశం లేదు. మొదట్లోనే లేదు. ఫైనల్‌గా ఈ విషయంలో ఏం జరుగుద్ది ఏంజిల్? వేగంగా ఏం జరుగుద్ది ఏంజిల్? చాలామంది డబ్బులు ఇస్తున్నారంట మిమ్మల్ని బాధ పెట్టమని స్ట్రాంగ్గా. ఏం జరుగుతుంది? ఇంట్లో వాళ్ళండి ఇంట్లో వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారంట మీ పరువు తీయమని చెప్పి. డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి తలకిందులు అయిపోతారండి. కొలాబరేషన్ చేసిన వాళ్ళందరి పని అయిపోయింది. ఇంకా గొడవలు పెట్టుకొని మీ మర్యాదను ఎవరు తీయలేరు. హ్యాపీ ఎండింగ్ పక్కా అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మేము ఏ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా అన్నీ రివర్స్ అయిపోయినాయండి. ఏదైతే మిస్ అవ్వకూడదు అనుకున్నారో, ఏదైతే నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒంటి కాళ్ళ మీద ఏంజిల్ నిలబడి మొత్తం అన్నీ చెప్తారంట. అందులో ఎలాంటి డౌట్ లేదండి. త్వరలో మీకు గుడ్ న్యూస్ రాబోతుందని ఏంజిల్స్ చెప్తున్నారు. కీప్ ఆన్ ఐ. ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఈ విషయంలో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి కొంచెం ఆలోచించండి అని చెప్తున్నారండి. యు ఆర్ రెడీ. మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ త్వరలోనే మనీ కూడా వస్తుంది అని చెప్తున్నారండి. ఓకేనా? అన్ని ప్రాబ్లమ్స్ నుంచి, అన్ని డబ్బుల విషయంలో కావచ్చు, లోన్స్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల నుంచి రికవర్ అయిపోతారు. అస్సలు బెంగపడద్దు. నేను అన్నాను కదా మీ వెనుక నేను చూసుకుంటాను. మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. మీ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.